ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబెకా. విశాఖ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అసలు ఎలా వస్తారా బాబు ఇలాంటి ఐడియాలు అనే విధంగా సమాజాన్ని ఉలిక్కి పడే విధంగా చేసినటువంటి ఘటన ఇది. అయితే చంపేసి మరి మృతదేహాన్ని పక్క రాష్ట్రంలో తీసుకెళ్లి మరి వదిలేశాడు. అది కూడా సూట్ కేసులో పెట్టి మరి దాదాపుగా కొన్ని గంటల ప్రయాణము రైల్లో చేస్తూ మరి ఆ సూట్ కేసుని ఒడిశా అనేటువంటి రాష్ట్రంలో వదిలేసి వచ్చాడు. అయితే వివరాల్లోకి వెళితే ఇక్కడ మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, ఈ వ్యక్తికి పెళ్ళయింది, భార్య ప్రెగ్నెంట్ అనమాట. సో ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి హాస్పిటల్లో చెప్పారు తనకి బెడ్ రెస్ట్ కావాలి అని. సరే, ఎవరినో వాళ్ళని వీళ్ళని ఎందుకంటూ ఈయనకి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఈ అమ్మాయిని, సో కొంచెం ఫ్రెండ్షిప్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే కారణం చేత నా భార్యకి హెల్ప్ చేయాలి, నువ్వు కొంచెం ఆమెకి డెలివరీ అయ్యేంత వరకు మాతో ఉండు అంటూ కూడా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అయితే ఇదే క్రమంలో భార్య మధ్య అలాగే భర్త మధ్య కొన్ని గొడవలు అవుతుంది. ఎందుకు ఈ అమ్మాయిని తీసుకొచ్చు అనేటువంటి కారణం చేత గొడవలు అవుతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ భార్యకి హెల్ప్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్తోనే తీసుకొచ్చానంటూ కూడా ఈ వ్యక్తి చెప్పుకొచ్చు ఉన్నాడు. అయితే భార్య గత కొన్ని రోజులుగా ఇక్కడ డెలివరీ కోసమని ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి వివాహేతర సంబంధం అయితే ఏర్పడినట్టు, ఈవిడ ప్రియురాలు కాబట్టే ఇంటికి తీసుకొచ్చాడు అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. మరి అది నిజమా కాదా అనేది ముందు స్టోరీలో తెలుసుకుందాం మనం. అయితే ఇదే కారణం చేత ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం కాస్త భార్య పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకాస్త బలపడింది. ఈ బలపడిన తర్వాత ఎవరైతే అమ్మాయి ఉందో లవర్గా ఉన్నటువంటి ఈ అమ్మాయి ప్రియురాలు నన్ను పెళ్లి చేసుకో అంటూ వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తుంది. ఇదే కారణం చేత కోపానికి లోనైనటువంటి ఈ వ్యక్తి గోడకేసి కొట్టడం చేత అక్కడికక్కడికే స్పాట్గా చనిపోయింది అని తెలుస్తూ ఉంది. సో ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక సూట్ కేసుని తీసి అందులో ఆ అమ్మాయి మృతదేహాన్ని పెట్టి జిప్ లాక్ చేసుకొని ఒడిశా ట్రైన్ పట్టుకొని దాదాపుగా కొన్ని గంటల ప్రయాణం చేస్తూ ఒడిశాకి చేరుకున్నాడు. ఒడిశా పోలీస్ స్టేషన్ పరిధిలో కొంచెం దూరంలోనే ఆ సూట్ కేసుని పడేసి మరలా తిరిగి విశాఖపట్నం తన స్వగృహానికి చేరుకున్నాడు. అయితే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఆ ఏదైతే సూట్ కేసు ఉందో స్థానికులను కలకలం రేపింది. సో ఇదే కారణం చేత అసలు ఏముంది అని చాలా రోజులుగా కనిపిస్తుంది అన్నటువంటి కారణం చేత ఎందులో ఏంటి అని చెప్పి ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి మృతదేహం చూసి భయపడినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాన్ని చేపట్టిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ హాస్పిటల్కి తరలించారు. కేసు నిమిత్తం పూర్తిగా క్లిష్టంగా పరిశీలించిన తర్వాత విశాఖపట్నానికి లింక్ అయి ఉన్నటువంటి ఈ కేసు అని అర్థమైన వెంటనే ఒడిశా పోలీసులు వెంటనే విశాఖకు చేరుకొని ఈయన గ్రామానికి వెళ్ళి ఆయనని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే తిన వైఫ్ ఉందో ఆవిడ ఆల్రెడీ డెలివరీ అయిపోయింది, ఒక బాబు అనుకుంటా. ఆవిడతో నిన్న మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆమె ఏం చెప్తుందంటే, నా భర్త ఏం చేయలేదు, నేనే చేసిన, నాకే వాళ్ళిద్దరి మధ్య అనుమానం వచ్చింది, కోపం వచ్చి జస్ట్ ఇట్లా కొట్టినాను, నేను కావాలని చెయ్యాల. ఎందుకనంటే ఇప్పుడు ఒక బాబున్నాడు, ఆవిడకి శిక్ష పడదు అనుకున్నటువంటి క్రమంలో లేదా అనుకోని ఒక కారణం చేత ఎంత తెలివిగా డ్రామా ఆడుతున్నారంటే భార్యాభర్తలు ఇద్దరు. ఇప్పుడు భర్తని కాపాడాలనుకుని భార్య, అయితే భార్య మీద కేసు వెళ్తే మాత్రం కొన్ని రోజులు ఉంటుంది, అది కూడా తెలియకుండా ఏదో కొట్టాలి అనుకున్నాను, అనుకోకుండా తగిలింది, నేను చంపాలనేటువంటి ఇంటెన్షన్, హత్య చేయాలనేటువంటి ఇంటెన్షన్ కూడా నాకు లేదు, నా మీద ఎక్కడ నింద పడుతుంది అని చెప్పి నా భర్త నింద వేసుకొని ఒడిశాకి తీసుకొని వెళ్ళిపోయాడు, ఏం చేయాలనేటువంటి పరిస్థితులు తెలియక అని భార్య ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేసింది. ఇక్కడేమో భార్యకి ఈయనకి గొడవలు వచ్చేదే ఈవిడి వల్ల అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటేనేమో ఇద్దరు కలిసి పెద్ద డ్రామా ఆడేస్తున్నారు. ఈ డ్రామా ఏదైనప్పటికీ మీ వల్ల ఒక ప్రాణం పోయింది కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే. సో ఒడిశా పోలీసులు మరి విశాఖ కంటే ఏపీకి వచ్చి మరి పట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అనంటే ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ చేసి ఉండకపోతే ఇలాంటివి బయటకి వస్తాయి, ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. మీకు ఇష్టం లేదు అనంటే వదిలేసి ఉండాల్సింది. నీ అవసరానికి తీసుకొని వెళ్ళావు, నీ అవసరానికి వాడుకున్నావు, ఇప్పుడు నీ అవసరానికి ఇప్పుడు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది కాబట్టి నీకేం చేయాలో తెలియలా, నీ కామ కోరికలు తీర్చుకోవడానికి ఒక అమ్మాయి కావాల్సి వచ్చింది, ఆ అమ్మాయి పైన మృగంలాగా విరుచుకుపడ్డావు, ఇప్పుడు నీ మీద ఆవిడకి ఫీలింగ్స్ వచ్చే పెళ్లి చేసుకోమని
అడిగింది. అప్పుడు నువ్వు అంత దాదాపుగా ఉండుంటే, నీకు నిజంగా భార్య మీద అంత ప్రేమ ఉంటే నువ్వు ఇంకొక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడు. అలాంటిది మీరు చేసేవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయి అడిగినందుకు పెళ్లి చేసుకోమని నువ్వు అమ్మాయినే ప్రాణాలతో లేకుండా చేస్తావు. నీ భార్య చంపిందా, నువ్వు చంపవేమో. ఇప్పుడు మీ ఇద్దరి వల్ల ఆ చిన్న బాబు, మీకు పుట్టినటువంటి బాబు, వాడికి ఏం తెలుస్తుంది? నా తల్లి లాంటి హంతకురాలు, లేదంటే నా తండ్రి హంతకుడా అని చెప్పి వాడిని చిన్నప్పటి నుంచే మాటలతో పొడిచి పెంచుతారు. అసలు కనీసం ఇంకెంత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి సమాజాన్ని చూసి సిగ్గుపడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఈ విశాఖపట్నంకి సంబంధించినటువంటి భార్యాభర్తల యొక్క ఏదైతే స్టోరీ ఉందో, నిజంగా ఈ స్టోరీని పోలీసులే తప్పుద్రోవ పట్టించేటువంటి స్టోరీ ఇది. సూట్ కేసులో పెట్టి మరీ తీసుకెళ్లి ఒడిస్సాలో వదిలేయాల్సి వచ్చినటువంటి ఈ ఇద్దరి పట్ల మీరేమనుకుంటున్నారు? మరి అమ్మాయి వాడుకున్నాడు కాబట్టి ప్రేమించమని అడిగిన విషయం కరెక్టేనా, లేదంటే ఒక వివాహేతరుడితోటి సంబంధం పెట్టుకుంది తప్పు కాబట్టి జరగాల్సిన శిక్షే అనుకుంటారా? అంటే అలాంటిది పడాల్సినటువంటిది అనుకుంటారా? మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంక వీడితో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్.